హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హే ట్రేడర్ తెలుగు. మనం క్రూడ్ ఆయిల్‌లో ఎందుకు ట్రేడ్ చేయాలి? ఎలా ట్రేడ్ చేయాలి? అండ్ క్రూడ్ ఆయిల్ అనేది కమోడిటీస్‌లో ఒక మదర్ లాంటిది. ఎలా అంటే మనకు తెలుసు కమోడిటీస్ అంటే గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, కాపర్ కానీ, జింక్ అంటాం. బట్ క్రూడ్ ఆయిల్ అనేది మన నేషన్‌కి గాని, మన నేషన్ డెవలప్‌మెంట్‌కి గాని, జీడీపీకి గాని, ఇన్‌ఫ్లేషన్‌కి గాని ఇవన్నిటికి ఇంటర్‌లింక్డ్ అండి. సో, ఈ క్రూడ్ ఆయిల్‌లో ట్రేడ్ చేయడం అనేది ఎలా? అండ్ ఈ క్రూడ్ ఆయిల్ ట్రేడ్ చేయడానికి మనకి మార్జిన్ ఎంత కావాల్సొస్తుంది? క్యాపిటల్ ఎంత కావాల్సొస్తుంది? మనం ఎందుకు క్రూడ్ ఆయిల్ ట్రేడ్ చేయాలి? అనేవి ఈ వీడియోలో తెలుసుకుంటూ మనమైతే ముందరకు వెళ్ళబోతున్నాం. అండ్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ మూవ్‌మెంట్స్ అనేవి గ్లోబల్‌గా ఎలా మారుతాయి? అండ్ ఏ ఫ్యాక్టర్స్‌ని కన్సిడర్ చేసుకొనైతే ఈ మూవ్‌మెంట్స్ అయితే వస్తాయి లైవ్ చార్ట్స్‌లో. మనమైతే ఈ వీడియోలో ఫుల్ అనాలిసిస్‌తో అయితే మనమైతే ఈరోజు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాం. ఈ వీడియో ఎండింగ్ వరకు మీరు గాని చూస్తే, ఈ వీడియో ఎండింగ్ తర్వాత అయితే మీరు క్రూడ్ ఆయిల్‌లో ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయడం అయితే మీకైతే వచ్చేస్తుంది. సో, డైరెక్ట్‌గా మీరనేది ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. సో, స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. అండ్ మెయిన్ అడ్వాంటేజ్ ఏందంటే ఈ క్రూడ్ ఆయిల్‌లో మెయిన్‌గా ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ మనం చెప్పుకోదగింది ఈ క్రూడ్ ఆయిల్‌లో మనం మార్నింగ్ 9 ఏఎం నుంచి నైట్ పడుకునే లోపు 12 నైట్ 12 అవుతుంది కదా! నైట్ 12 వరకైతే మనమైతే ట్రేడింగ్ అయితే చేసుకోవచ్చు. అదే గనక మన నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఆర్ ఆప్షన్స్ ట్రేడింగ్ చేసే వాళ్ళైతే మనమైతే 9 ఏఎం నుంచి మన స్టాక్ మార్కెట్‌లో ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో 3:30 పీఎం వరకైతే క్లోజ్ అయిపోతుంది కదా మార్కెట్ మధ్యాహ్నం. బట్ ఇక్కడొచ్చేసి ఎక్స్‌ట్రా 9-10 అవర్స్ అనేది మార్కెట్ అయితే ఓపెన్‌లో ఉంటుంది కాబట్టి, మనకైతే ఎక్కువ పొజిషన్స్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ మన పొజిషన్స్‌ని కరెక్ట్‌గా క్లోజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి, సో, ప్రాఫిట్‌లో ఉండడానికి కూడా మార్జిన్స్ కూడా దీనికైతే చాలా తక్కువుంటాయి. అండ్ ఒక్కొక్క పాయింట్‌ని డిస్కస్ చేసుకుంటూ మన వీడియోనైతే ఎండ్ చేద్దాం. సో, ఫస్ట్ పాయింట్ ఏందంటే, ఈ క్రూడ్ ఆయిల్ అనేది ఎందుకు ప్రొడ్యూస్ అవుతుంది? ఎందుకు నేషన్స్ అనేవి ఎక్స్‌పోర్ట్ చేసుకుంటాయంటే, మెయిన్‌గా పెట్రోల్ తీయడానికి, పెట్రోల్, డీజిల్, పెట్రోల్, డీజిల్, నేచురల్ గ్యాస్. సో, ఈ 3 ప్రొడక్ట్స్‌ని తయారు చేయడానికైతే మన పెట్రోలియం కంపెనీస్ గాని, ఇవన్నీ క్రూడ్ ఆయిల్‌నైతే తెప్పించుకుంటాయి. బయట కంట్రీస్ నుంచి ఎక్స్‌పోర్ట్ చేపించుకుంటాయి. ఇంపోర్ట్ చేపించుకుంటాయి. సో, ఇంపోర్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, వాటితో పాటు షిప్పింగ్ చార్జెస్ ఇవన్నీ యాడ్ అవుతాయి ప్రతి కంపెనీకి. మనకు తెలుసు. సో, ఈ క్రూడ్ ఆయిల్‌ని కంట్రోల్ చేసే ఒక ఆహ్, ఆర్గనైజేషన్ అయితే ఉందండి. ఆ ఆర్గనైజేషన్ ఏంటంటే ఒపెక్ అంటాం. ఓపీఈసీ ఆర్గనైజేషన్ ఫర్ పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్. సో, ఈ ఆర్గనైజేషన్ ఫర్ పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్ అనేది ఏం చేస్తుందంటే, ఈ ఆర్గనైజేషన్ అనేది ఈ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్‌నైతే ఆహ్, కా ఇన్వెంటరీని కంట్రోల్ చేయడం, అంటే స్టోరేజ్‌ని కంట్రోల్ చేయడం, అండ్ యూఎస్ ఎంత ప్రొడ్యూస్ చేయాలి, రష్యా ఎంత ప్రొడ్యూస్ చేయాలి, ఇరాన్ ఎంత ప్రొడ్యూస్ చేయాలి, సౌదీ అరేబియా ఎంత ప్రొడ్యూస్ చేయాలి, కువైట్ ఎంత ప్రొడ్యూస్ చేయాలి, ఇరాక్ ఎంత ప్రొడ్యూస్ చేయాలి అనేసి వాళ్ళకైతే ఒక టార్గెట్స్ ఇస్తుంది. అండ్ ఈ ఒపెక్ ఆర్గనైజేషన్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్. ఇవి తీసుకున్న బోర్డ్ మీటింగ్స్, డెసిషన్స్ వల్ల గాని, సో, ఎవ్రీ వెడ్నెస్‌డే అయితే ఒక రిపోర్ట్ అయితే వస్తుంది ఇన్వెంటరీకి సంబంధించి. ఇన్వెంటరీ అంటే స్టోరేజ్ గాని, ప్రొడక్షన్ గాని, ఎక్స్‌పోర్ట్స్ గాని ఇవన్నిటికి ఒక రిపోర్ట్స్ అయితే వెడ్నెస్‌డే మార్నింగ్ వస్తాయి ఎవ్రీ వీక్. ఈ ఈ రిపోర్ట్స్ బట్టి కూడా మన మార్కెట్స్‌లో గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ ఇలా అవ్వడానికైతే ఛాన్సెస్ ఉన్నాయి. మెయిన్‌గా మన ఇండియన్ మార్కెట్స్‌లో క్రూడ్ ఆయిల్ ట్రేడ్ చేయాలంటే మనం ఫాలో అవ్వాల్సింది ఎంసీఎక్స్. సో, ఎంసీఎక్స్ అంటే మల్టీ కమోడిటీ ఎక్స్‌చేంజ్. సో, ఈ ఎక్స్‌చేంజ్ నుంచి అయితే మనమైతే క్రూడ్ ఆయిల్ లాట్స్ కానీ, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ గాని ట్రేడ్ చేస్తాం. వై టు ట్రేడ్ ఇన్ క్రూడ్ ఆయిల్? మనం క్రూడ్ ఆయిల్‌లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? ఆర్ ఎందుకు ట్రేడింగ్ చేయాలంటే, వొలటిలిటీ అనేది ఎవరైతే స్కాల్పర్స్ ఉంటారో, స్కాల్పింగ్ చేసేవాళ్ళు ఉంటారో మార్కెట్‌లో వాళ్ళకైతే హైలీ వొలటైల్ ఉంటుందండి. మాసివ్ ప్రాఫిట్స్, స్వింగ్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి మంచి ప్రాఫిట్స్ ఇస్తుందండి క్రూడ్ ఆయిల్‌లో గాని, ట్రేడింగ్ గాని చేస్తే నేర్చుకుంటే. అండ్ హై లిక్విడిటీ ఉన్న ఆప్షన్స్ అనేవి చాలా అయితే దొరుకుతాయి. మనం వేరే కమోడిటీస్‌లో చూస్తే సిల్వర్ గాని, గోల్డ్ గాని, సిల్వర్, గోల్డ్, నేచురల్ గ్యాస్ వీటిలో అయితే అంత లిక్విడిటీ కనపడదు. లిక్విడిటీ అంటే నంబర్ ఆఫ్ పర్సన్స్ ఇన్వెస్టింగ్ ఇన్ ద ఒక స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఎంతమంది అయితే ఇన్వెస్ట్ చేస్తున్నారో లిక్విడిటీ. ఇల్లిక్విడ్ అంటే ఎక్కడైతే అక్కడ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఎవరు ఇంట్రెస్టెడ్ లేరు, ఎవరు తీసుకోవట్లేదు పొజిషన్ అంటే అది ఇల్లిక్విడ్ అయిపోతుంది. అక్కడ నుంచి ఇల్లిక్విడ్ గాని వన్స్ అయిందనుకోండి, అక్కడి నుంచి మనం ఎగ్జిట్ అవ్వడానికి కూడా చాలా కష్టమవుతుంది. మీరు ఎప్పుడైనా ఎక్స్‌పీరియన్స్ చేసిండొచ్చు ఆల్రెడీ. ఇల్లిక్విడ్ అంటే లిక్విడిటీ ఉన్నప్పుడైతే మనం ఆ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఎక్కువ మంది ఉన్న దగ్గర అయితే ఆ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకొని ఆ పర్టిక్యులర్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర మనమైతే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. హై లిక్విడిటీ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లమ్ ఫర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్.
అండ్ ఎక్స్టెండెడ్ అవర్స్ మనం చూస్తే 9 AM నుంచి ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా స్టార్టింగ్‌లో. 9 AM నుంచి నైట్ 11:30 టు 11:55 PM వరకు ఓపెన్‌లో ఉంటుంది. సో, నేనైతే సజెస్ట్ చేస్తాను ఏంటంటే 11:30 తర్వాత అయితే ట్రేడింగ్ అయితే చేయొద్దండి. హైలీ వోలటైల్ ఉంటుంది. పిచ్చి పిచ్చి మూవ్‌మెంట్స్ వస్తాయి కాబట్టి నేనైతే ఫుల్ ఎక్స్‌పీరియన్స్‌తో ట్రేడింగ్ చేసే చెప్తున్నాను ఈ వీడియోని. నేను కూడా క్రూడ్ ఆయిల్‌లో ట్రేడ్ చేస్తాను ప్రెజెంట్ అయితే. సో, ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరుగుతాయో అప్పుడు ఆ ప్రొడక్ట్స్ ప్రైజెస్ కూడా పెరిగే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువుంటాయి. ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పడుతూ ఉంటాయో అప్పుడు ట్రాన్స్‌పోర్ట్ చార్జెస్ తగ్గిపోతాయి కాబట్టి సో, ప్రొడక్ట్ ప్రైజెస్ డైరెక్ట్‌గా తగ్గిపోతాయి. సో, ఇది వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ అనేసి మనమైతే చెప్పుకోవచ్చు. ఈ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్‌ని ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి? ప్రెజెంట్ మనం లైవ్ ట్రేడింగ్ చేస్తున్నాం అనుకోండి. ఒక ఆప్షన్ తీసుకున్నాం. సడెన్‌గా ఒక న్యూస్ వచ్చింది. ఏంటి? యూఎస్ అనేది ప్రొడక్షన్‌ని తగ్గించబోతుంది. క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ అయితే తగ్గించబోతుంది. అండ్ అని న్యూస్ వచ్చింది. అంటే మాత్రం క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అయితే హైక్ అవుతాయి. ఎందుకంటే ప్రొడక్షన్ తగ్గిపోతే ఏమవుతుంది మనకి? ప్రొడక్షన్ తగ్గిపోయినప్పుడు ఏదైనా సప్లై తగ్గిపోతే ఏమవుతుంది? డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి డిమాండ్ పెరిగితే రేట్ కూడా పెరుగుతుంది. కాబట్టి ప్రైస్ అనేది హైక్ వస్తుంది క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ప్రైస్‌లో. సో, యూఎస్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రొడ్యూసింగ్ నేషన్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ అండి. సో, ఈ క్రూడ్ ఆయిల్ పరంగా ఎటువంటి డెసిషన్స్ యూఎస్ తీసుకున్నా సరే ఈ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్‌లో హైక్స్, అప్ అండ్ డౌన్స్ అయితే వస్తాయి ఖచ్చితంగా మన మార్కెట్స్‌లో. అండ్ సప్లై డిస్రప్షన్స్ ఎప్పుడైనా పైప్ లీక్స్ కానీ, వెదర్ కండిషన్స్ బాలేనప్పుడు సప్లై చేయలేరు గదా! ఇప్పుడు షిప్స్ ద్వారా చాలా కంటైనర్స్‌లో ట్రావెల్ అవుతూ ఉంటాయి. ఒక కంటైనర్స్ ఎప్పుడైనా బోల్తా పడొచ్చు షిప్స్ కానీ ఓషియన్స్‌లో. సో, అలాంటి సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు గూడా మన క్రూడ్ ఆయిల్ అనేది హైక్ అవుతుంది. పెరుగుతూ ఉంటాయి ప్రైజెస్. అండ్ గ్లోబల్ ఫియర్స్ అండ్ వార్స్ గాని, ఏదైనా కంట్రీస్‌కి వార్స్ జరుగుతున్నా, టెన్షన్స్ ఉన్నా సరే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అనేవి స్పైక్ అవుతాయి, పెరుగుతాయి. అండ్ ఎప్పుడు పడతాయంటే అవి కూడా మాట్లాడుకుందాం. అండ్ ఈ క్రూడ్ ఆయిల్ ట్రేడ్ చేయాలంటే మనకి ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే ఉంది. అదేంటంటే యూఎస్‌డి కరలేషన్. ఇప్పుడు మనకి యూఎస్‌డి, ఐఎన్ఆర్ తెలుసు. $1 ఈక్వల్స్ టు ప్రెజెంట్ అయితే రూ. 91 ఉంది. రూ. 90 అయితే అనుకోండి. రూ. 90 ఉంది. $1 ఈక్వల్స్ టు రూ. 90 ఉంది. సో, ఈ రూ. 90ని కన్వర్ట్ చేయాలండి మనం ఫస్ట్. సో, ఇవన్నీ నేను డబ్ల్యూటీఐ చార్ట్స్, ఈ చార్ట్స్ అన్ని చూపించి అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను కంప్లీట్‌గా నెక్స్ట్ స్లైడ్స్‌లో. చూద్దాం ఈ పాయింట్‌ని మళ్ళా చూద్దాం నెక్స్ట్ స్లైడ్‌లో. అండ్ ఇన్వెంటరీ అంటే స్టోరేజ్. ప్రెజెంట్ క్రూడ్ ఆయిల్ ఎంత ప్రొడ్యూస్ అయింది? ఎంత స్టోరేజ్‌లో ఉంది? అండ్ మనం ఎంత ఎక్స్‌పోర్ట్ చేయాలి వేరే కంట్రీస్‌కి అనేది ఇవన్నీ అయితే ఈ ఓపెక్ కంపెనీస్ అయితే చూసుకుంటాయి. ఓపెక్ అంటే చెప్పాను కదా! ఓపెక్ ఆర్గనైజేషన్ ఫర్ పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్. ఓకేనా? ఈ కంట్రీస్‌లో మనకు తెలిసిన 5 కంపెనీస్ అయితే సౌదీ అరేబియా, వెనిజులా, ఇరాన్, ఇరాక్, కువైట్ అనేవి టాప్ 5 కంట్రీస్ అండి పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ చేయడంలో. అండ్ ఈ ఇన్వెంటరీ అనేది ఎప్పుడైతే ఆయిల్ అనేది స్టోరేజ్ అయితే ఉంటుందో ప్రైజెస్ అనేవి తగ్గిపోతాయి. ఈ ఇన్వెంటరీ తగ్గిపోతుందో ఎప్పుడైతే నిల్వ ఉన్న ఈ క్రూడ్ ఆయిల్ అనేది తగ్గిపోతుందో అప్పుడు ఈ ప్రైజెస్ అనేవి పెరుగుతాయి. సో, ఇది కూడా వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ అండి క్రూడ్ ఆయిల్ ప్రైజెస్‌ని ఎఫెక్ట్ చేయడానికి. మనం ఇండియాలో క్రూడ్ ఆయిల్‌ని ట్రేడ్ చేయాలంటే మనం ఎంసీఎక్స్ అనే ఈ మల్టీ కమోడిటీ ఎక్స్‌చేంజ్ ద్వారా అయితే ట్రేడింగ్ చేయాల్సొస్తుంది. సో, ఈ ఎంసీఎక్స్ అనేవి ఆప్షన్ కాంట్రాక్ట్స్ గాని, ఫ్యూచర్స్‌ని గాని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అది డెరివేటివ్ మార్కెట్ అంటాం ఈ ఎంసీఎక్స్‌లో. అండ్ క్రూడ్ ఆయిల్ ట్రేడింగ్ అనేది అవైలబుల్ ఇన్ 2 కాంట్రాక్ట్స్. ఆ 2 కాంట్రాక్ట్స్ ఏందంటే ఆన్ ఎంసీఎక్స్ ఏందంటే ఒకటి క్రూడ్ ఆయిల్, ఒకటి క్రూడ్ ఆయిల్ మినీ. క్రూడ్ ఆయిల్ అంటే ఫస్ట్ 100 బ్యారెల్స్ వస్తది క్వాంటిటీ ఆప్షన్ చైన్‌లో మనకైతే. ఈ క్రూడ్ ఆయిల్ మినీ అయితే 10 బ్యారెల్స్‌తో మనమైతే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో, 100 బ్యారెల్స్ అంటే నియర్లీ లాక్స్ ఆఫ్ మనీ ఉండాలి మన దగ్గర ఇన్వెస్ట్‌మెంట్‌కి. మనం గాని క్రూడ్ ఆయిల్‌ని బై చేయాలన్నా, ఆప్షన్స్‌ని సెల్ చేయాలన్నా మనకైతే లాక్స్ ఆఫ్ రూపీస్ అయితే కావాల్సొస్తుంది. ఈ క్రూడ్ ఆయిల్ మినీ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ కాంట్రాక్ట్ సైజ్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ 10 బ్యారెల్స్‌కి మనమైతే ఇన్వెస్ట్ చేయాల్సొస్తుంది. ఇప్పుడు 1 బ్యారెల్ ఈక్వల్స్ టు నియర్లీ $56 అయితే ఉంది. అంటే నియర్లీ 5,000, 5,200 నుంచి ఈ రేంజ్‌లో అయితే ఉంది ప్రెజెంట్ అయితే. సో, ఈ 5,200 బెట్ అయితే 1 బ్యారెల్. సో, 10 బ్యారెల్స్‌కి ఎంత అవుతుంది? 52,000 అయితే ఇన్వెస్ట్ చేసి అయితే మనమైతే ట్రేడింగ్ చేసుకోవచ్చు నియర్లీ. సో, ఇవన్నీ నేనైతే చార్ట్స్‌లో తీసుకెళ్ళైతే లైవ్‌గా చూపించడానికి ట్రై చేస్తాను. సో, 1 బ్యారెల్ ఈక్వల్స్ టు ₹169 ఆఫ్ క్రూడ్ ఆయిల్. 169 లీటర్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్. అంటే ఒక బ్యారెల్‌లో నియర్లీ 169 లీటర్స్ క్రూడ్ ఆయిల్ ఉంటుంది. దాని నుంచి ఎన్ని ప్రొడక్ట్స్ తయారవుతాయంటే పెట్రోల్, డీజిల్, నేచురల్ గ్యాస్ ఇవన్నీ డిస్టిలేషన్‌కెళ్ళి ఇండస్ట్రీస్‌కెళ్ళి ఇవన్నీ ప్లాస్టిక్స్ గాని, ఫార్మా గాని, టైర్ ఇండస్ట్రీ గాని, ఆటోమోటివ్ ఇండస్ట్రీ గాని, అండ్ పెయింట్ ఇండస్ట్రీ గాని అన్నీ క్రూడ్ ఆయిల్ పైన డిపెండ్ అవుతాయి కాబట్టి మన నేషన్‌లో జీడీపీ పెరగడానికి అండ్ ఇన్‌ఫ్లేషన్ తగ్గడానికి వీటికన్నిటికి ఫ్యాక్టర్స్ అనేది ఈ క్రూడ్ ఆయిల్ అయితే పోషిస్తుంది. సో, డాలర్ రేట్ అనేది పెరిగినప్పుడు ఏమవుతుంది? క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పడతాయి.
డాలర్ పడినప్పుడు ఏమవుతుందంటే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరుగుతాయి. ఈ రిలేషన్‌షిప్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ గమనించుకుంటూ అయితే మనమైతే క్రూడ్ ఆయిల్‌లో ఇన్వెస్ట్ చేయాల్సొస్తుంది. అప్ టు డేట్ అయితే ఉండాల్సొస్తుంది. ఉండకపోతే మాత్రం కొంచెం కష్టం అండి ట్రేడింగ్ చేయడం. సో, ఈ న్యూస్ అనేది కొంచెం ఎఫెక్ట్ చేస్తుంది. బట్ డైరెక్షనల్‌గానే ఎఫెక్ట్ చేస్తుంది. సో, నో ప్రాబ్లమ్. మనం క్రూడ్ ఆయిల్‌లో ఒక ట్రేడ్ తీసుకునేటప్పుడు, ఒక ప్రీమియం దగ్గర ఒక ఆప్షన్ తీసుకునేటప్పుడు మనం ముఖ్యంగా గమనించవలసిన విషయాలేంటంటే ఫస్ట్ మనం WTI చార్ట్‌నయితే ఓపెన్ చేసి పెట్టుకోవాలి. మన ట్రేడింగ్ వ్యూలో గాని, ఏదన్నా మీ గ్రో చార్ట్స్ గాని, మీ బ్రోకర్ ఉంటారు గదా! అతని దగ్గర మీ కమోడిటీస్ అకౌంట్ అనేది యాక్టివేట్‌లో ఉండాలి. ఎఫ్ఎన్ఓ అకౌంట్. ఎఫ్ఎన్ఓ అకౌంట్ యాక్టివ్‌లో ఉంటే మాత్రం ఫస్ట్ WTI చార్ట్ ఇన్వెస్టింగ్.కామ్‌లో WTI చార్ట్స్ అయితే లైవ్‌గా అయితే ట్రేడ్ అవుతూ ఉంటాయి. ఇదైతే ఓపెన్ చేసి పెట్టుకోవాలి ఇన్వెస్టింగ్.కామ్‌లో. నెక్స్ట్ ఓపెన్ చేసి చూపిస్తానండి. అండ్ ఇన్వెస్టింగ్.కామ్ తర్వాత అయితే యూఎస్ యూఎస్ డాలర్ రూపీ రేట్. యూఎస్ డాలర్ రూపీ రేట్ అనేది కన్వర్షన్ అనేది ఈ చార్ట్ కూడా ఓపెన్ చేసి పెట్టుకోవాలి ఒక పక్క. ఈ WTI చార్ట్‌ని గమనిస్తూ అయితే మనమైతే ట్రేడింగ్ చేస్తాం. ఎందుకంటే ఈ WTI చార్ట్‌లో డాలర్స్‌లో ట్రేడ్ అవుతూ ఉంటుంది. ప్రెజెంట్ నేను ఫర్ ఎగ్జాంపుల్ $60 ఉందనుకుంటున్నాను. సో, ఈ $60కి ఈక్వివలెంట్‌గా అయితే మన MCXలో కూడా ట్రేడ్ అవుతుంది. ట్రేడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైనా సరే మనం ఆప్షన్ తీసుకున్నప్పుడు ఫస్ట్ ఇక్కడ, ఇక్కడ ఏమన్నా ఫస్ట్ రావచ్చు మూవ్‌మెంట్. అప్ సైడ్ మూవ్‌మెంట్ వస్తే ఇది కొంచెం ఒక 10 సెకండ్స్, 20 సెకండ్స్ తర్వాత ఇక్కడ కూడా మూవ్‌మెంట్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు గమనించాలనేది ఇందుకే అండి. ఇక్కడ ప్రైస్ హైక్ అవుతూ ఉంటే ఇక్కడ కూడా మారుతుంది కాబట్టి మనమైతే ఈ 2 చార్ట్స్ అనేవి పక్కన పక్కన పెట్టుకొని WTI చార్ట్ అండ్ MCX చార్ట్ అనేది పక్కన పక్కన పెట్టుకొని అయితే మనమైతే ట్రేడింగ్ చేయాల్సొస్తుంది. బెస్ట్ బెస్ట్ ట్రేడింగ్ స్ట్రాటజీ ఏంటంటే మెయిన్‌గా ఎంట్రీ అండ్ స్టాప్ లాస్ అనేది ఫిక్స్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్. ఎన్ని పాయింట్స్ పెరిగితే మనం ఎగ్జిట్ అవ్వాలి ఆర్ ఎంట్రీ అవ్వాలి. అండ్ ఎక్కడ ఎంట్రీ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలనేది ముందరగానే మనం చూస్ చేసి పెట్టుకోవాలి. 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ అయితే మనకైతే బెస్ట్ సూటెడ్ ఫర్ దిస్ క్రూడ్ ఆయిల్ ట్రేడింగ్ అనైతే మనం చెప్పుకోవచ్చు. సో, ఈ క్రూడ్ ఆయిల్ ఫాలోస్ ఆల్వేస్ టెక్నికల్ అనాలిసిస్. అంటే ఏంటంటే ఈ క్రూడ్ ఆయిల్ అనేది వన్ సైడ్ మూవ్‌మెంట్ అయితే చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా న్యూస్ వచ్చినా గాని, డాలర్ పరంగా ఏదన్నా న్యూస్ వచ్చినా గాని, ఈ ఓపెక్ మీటింగ్స్ పరంగా గాని ఏదైనా న్యూస్ వస్తే అప్పుడు సడెన్ మూవ్‌మెంట్స్ ఉంటాయి. అండ్ వోలటైల్‌గా ఉంటాయి కాబట్టి అప్పుడైతే ట్రేడింగ్‌ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయొచ్చు. లేకపోతే డైరెక్షనల్‌గానే మూవ్ అవుతాయి. వన్ డైరెక్షన్‌లో మూవ్ అయితే ఈరోజు అదే డైరెక్షన్ ఫాలో అవ్వడానికైతే ట్రై చేస్తుంది క్రూడ్ ఆయిల్ అయితే. ఈ క్రూడ్ ఆయిల్ వల్ల బెనిఫిట్ అయ్యే కంపెనీస్ ఏంటంటే మాట్లాడుకుందాం. ఈ క్రూడ్ ఆయిల్ వల్ల బెనిఫిట్ అయ్యే కంపెనీస్ ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరుగుతాయో, ఈ కంపెనీకి కూడా ఒక బ్యారెల్ కాస్ట్ పెరుగుతుంది కాబట్టి ఓఎన్‌జీసీ గాని, రిలయన్స్ గాని, ఆయిల్ ఇండియా గాని ఇవన్నీ క్రూడ్ ఆయిల్ పైన డిపెండెంట్ కంపెనీస్ కాబట్టి ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరుగుతాయో అప్పుడు ఈ కంపెనీస్ యొక్క ప్రొడక్ట్స్ పెట్రోల్ గాని, డీజిల్ గాని, నేచురల్ గ్యాస్ గాని, అదర్ ప్రొడక్ట్స్ గాని వాటి యొక్క ప్రొడక్ట్స్ కాస్ట్ అనేది కూడా పెరుగుతుంది. అండ్ ఈ పెట్రోల్, డీజిల్ కాస్ట్ పెరగడం వల్ల ట్రాన్స్‌పోర్టేషన్ కాస్ట్ పెరుగుతుంది కాబట్టి మనమైతే ఈ ప్రొడక్ట్స్ కాస్ట్ అనేవి పెరుగుతాయి. డైరెక్ట్‌గా ఎఫెక్ట్ అవుతాయి క్రూడ్ ఆయిల్ ప్రైస్. అండ్ ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ వీటి యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అనేది పెరిగిపోతుంది కాబట్టి క్రూడ్ ఆయిల్ పెరిగితే అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ కాస్ట్ పెరుగుతుంది కాబట్టి పెట్రోల్, డీజిల్ ప్రైసెస్ కూడా పెరుగుతాయి. అండ్ పాజిటివ్ ఏంటంటే ఇక్కడ క్రూడ్ ఆయిల్ ప్రైస్ పడినప్పుడు ఎవరికి పాజిటివ్ అంటే ఏవియేషన్ సెక్టర్‌కి. ఎందుకంటే వాటి యొక్క ఈ స్పైస్ జెట్ గాని, ఇండిగో గాని ఈ స్టాక్స్ అనేవి పైకి లేవడం అయితే జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ ప్రాఫిట్స్ అనేవి పెరుగుతాయి కదా! ఇండైరెక్ట్‌గా. ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పడతాయో పెట్రోల్ గాని, డీజిల్ గాని మనకు తక్కువ రేట్‌కి వస్తుందో అప్పుడు ప్రాఫిట్స్ అనేవి ఈ కంపెనీస్‌కి ఎక్కువ వచ్చేదానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. అండ్ ఏషియన్ పెయింట్స్ ఈ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బర్గర్ పెయింట్స్ ఈ పెయింట్ కంపెనీస్ కూడా క్రూడ్ ఆయిల్ అనేది వన్ ఆఫ్ ద ప్రొడక్ట్‌గా యూజ్ చేస్తాయి. రా మెటీరియల్‌గా వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్‌లో. మెయిన్‌గా టైర్ ఇండస్ట్రీ కూడా క్రూడ్ ఆయిల్ అనేది చాలా ఎక్కువ యూజ్ చేస్తుందండి. ఎంఆర్ఎఫ్ టైర్స్ గాని, అపోలో టైర్స్ గాని, సిఎట్ టైర్స్ గాని ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ పడుతూ ఉంటుందో అప్పుడు ఈ కంపెనీస్ అనేవి ప్రాఫిట్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. స్టాక్స్ పరంగా కూడా చాలా ఇంపార్టెంట్‌గా మనం ట్రీట్ చేయొచ్చు. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అనేవి ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? క్రూడ్ ఆయిల్ ఒక బ్యారెల్ ప్రైస్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్‌కి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్టార్స్‌కి మన ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో ఎలా ఆహ్, పనిచేస్తుందనేది నేనైతే చెప్పడం జరిగింది. సో, మనం ఈ క్రూడ్ ఆయిల్‌లో ట్రేడ్ చేయాలంటే ఫస్ట్ అయితే మనం ఇన్వెస్టింగ్.కామ్‌లో WTI చార్ట్‌నైతే ఓపెన్ చేయాలి. ఈ WTI చార్ట్‌ని ఓపెన్ చేస్తే ఇన్వెస్టింగ్.కామ్‌లో ఫస్ట్ క్రూడ్ ఆయిల్ చార్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి పెట్టుకోవాలి. అండ్ సెకండ్‌లీ అయితే మనం యూఎస్ డాలర్ కన్వర్షన్ రేట్ అనేది మనం సేమ్ ఇన్వెస్టింగ్.కామ్ అండ్ యూఎస్ డాలర్ రూపీ కన్వర్షన్ రేట్ అయితే ఓపెన్ చేసి పెట్టుకోవాలి సైడ్ బై సైడ్. ఇవి ఓపెన్ అయిన తర్వాత మనమైతే ఈ లైవ్ కమోడిటీస్ అనేవి ఈ చార్ట్ అయితే ఈ కమోడిటీస్‌లో మనకు తెలుసు ఆల్రెడీ మాట్లాడుకున్నాం. క్రూడ్ ఆయిల్ ఉంటుంది అండ్ క్రూడ్ ఆయిల్ మినీ. ఈ క్రూడ్ ఆయిల్ అయితే 100 బ్యారెల్స్. ఈ క్రూడ్ ఆయిల్ మినీ అయితే
10 బ్యారెల్స్ అని అయితే మనం మాట్లాడుకున్నాం. ఒక బ్యారెల్‌లో 169 లీటర్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ అయితే ఉంటుంది కదా! అండ్ ఇప్పుడు మనం ఈ WTI చార్ట్స్‌కి అయితే వచ్చాం. సో, ప్రెజెంట్ క్రూడ్ ఆయిల్ రేట్ అయితే WTI ఫీచర్స్ అయితే $56.52 అయితే ఉంది ప్రెజెంట్ ఇక్కడ. ఇవి డాలర్స్‌లో ఉంటాయని నేను ఆల్రెడీ చెప్పాను కదా! సో, ఇది $56.52 అయితే ఉంది ప్రెజెంట్ అయితే రేట్. సో, ఈ డాలర్స్‌ని మనం కాలిక్యులేట్ చేసుకోవాలండి ఫస్ట్. ఎట్లాగంటే ప్రెజెంట్ క్రూడ్ ఆయిల్ రేట్ అయితే $56.52 ఉంది కదా! సో, ఈ డాలర్స్‌ని రూపీతో రూపీ ఎంతుంది ఇప్పుడు ప్రెజెంట్ అయితే 89.577. సో, 89.577 రూపీస్ అయితే రూపీ రేట్ ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ క్రూడ్ ఆయిల్‌లో అయితే చాలా ముఖ్యంగా అయితే గమనించండి. సో, ఇదైతే 56.52 ఉంది. 52 ఉంది. అండ్ డాలర్స్ రూపీ కన్వర్షన్ రేట్ అయితే ఇంటూ ఆ రూపీ కన్వర్షన్ రేట్ అయితే నియర్లీ 89.5 ఉంది. 89.50 అనుకోండి. సో, ఇక్కడ ఎంతొస్తుందంటే మనం ఇప్పుడు కాలిక్యులేటర్ ఓపెన్ చేసి చూద్దాం. సో, కాలిక్యులేటర్‌లో ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు. సో, ఇది నియర్లీ మన ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో ఉన్న క్రూడ్ ఆయిల్ ప్రైస్‌కి మ్యాచ్ అవుతుందండి. సో, మ్యాచ్ కాకపోతే మాత్రం మనకి ఈజీగా మూవ్‌మెంట్స్ అనేవి నెక్స్ట్ ఎట్లా ఉండబోతున్నాయి అనేది అయితే తెలిసిపోతుంది. సో, ఇక్కడ నేను కాలిక్యులేటర్‌లో కాలిక్యులేట్ చేసి అయితే చూపిస్తాను ఇప్పుడు. ఇప్పుడు 56.52 ఇంటూ 89.50 89.50 ఎంతొచ్చింది? నియర్లీ 5058 అయితే వచ్చింది. ఎంతొచ్చింది? 5058. సో, ఈ 5058 రూపీస్ అనేది మ్యాచ్ కావాలి మన ఇండియన్ రూపీలో. సో, ఈ రూపీస్ అనేది ఒక బ్యారెల్ కాస్ట్ అనుకోవాలి మనం. సో, ఇవి మన చార్ట్‌లో సేమ్ ఉన్నాయా లేదా అయితే టెస్ట్ చేద్దాం ఇప్పుడు. సో, మనకు తెలుసు క్రూడ్ ఆయిల్ అనేది 2 టైప్స్‌లో అయితే మనం ట్రేడింగ్ చేయొచ్చు. ఒకటొచ్చి క్రూడ్ ఆయిల్, ఇంకోటొచ్చి క్రూడ్ ఆయిల్ మినీ గదా! ఈ క్రూడ్ ఆయిల్ మినీలో అయితే మనకైతే తక్కువ ప్రైస్‌కి అయితే మనం ఆప్షన్స్‌ని బై చేయొచ్చు. సో, ఈ క్రూడ్ ఆయిల్ మినీ చూసారా? నియర్లీ 50 ఎంతొచ్చిందక్కడ? 5058 వచ్చింది గదా! సో, ఆ 5058ని మ్యాచ్ అవుతూ నియర్లీ 5107 ఉంది. మన ఇండెక్స్‌లో అయితే కొంచెం ఎక్కువే ఉంది ప్రైస్. సో, అట్లా నియర్లీ అట్లా కాలిక్యులేషన్స్ చేసుకొని మనమైతే క్రూడ్ ఆయిల్ ప్రైస్‌లో ఎప్పుడైతే అక్కడ మూవ్‌మెంట్ వచ్చిందో డాలర్స్‌లో ఇక్కడ గూడా రిఫ్లెక్ట్ అవుతుంది. అడ్జస్ట్ అవుతుంది గదా! ఆ అడ్జస్ట్‌మెంట్ టైమ్‌లో మనం ప్రాఫిట్స్ తీసుకోవచ్చండి. ముందుగానే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇది వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ ఇన్ క్రూడ్ ఆయిల్ అయితే మనమైతే చెప్పుకోవచ్చు. సో, నేనైతే ప్రెజెంట్ అయితే 16థ్ జనవరి ఎక్స్‌పైరీ ఉన్న క్రూడ్ ఆయిల్‌ని అయితే ఓపెన్ చేస్తున్నాను. మంత్లీ ఎక్స్‌పైరీస్ ఉంటాయండి దీంట్లో క్రూడ్ ఆయిల్‌లో. సో, దీని యొక్క ఆప్షన్ చైన్‌ని ప్లేస్ చేయడానికైతే నేను చూస్తున్నాను. చూస్తున్నారా? 10 లాట్స్ నేనైతే ఆప్షన్ చైన్‌ని ఓపెన్ చేశాను. నేనొక ఆప్షన్‌ని బై చేయాలనుకుంటున్నాను. 179 ఆప్షన్‌ని బై చేయాలనుకుంటున్నాను. సో, మనకు కావాల్సిన క్యాపిటల్ లిమిట్ ఎంత కావాలంటుంది. మార్కెట్ ప్రైస్ అని పెడుతున్నాను. లిమిట్ నేను ప్రెజెంట్ అయితే ₹180 అయితే పెడుతున్నాను. సో, మనకు కావాల్సిన క్యాపిటల్ ఎంత చూపిస్తుంది? ₹1822. సో, ఇవి నంబర్ ఆఫ్ లాట్స్ నాకు ఒకవేళ కాల్ ఆప్షన్ కావాలంటే మనం పెంచుకుంటాం. 100 క్వాంటిటీ పెట్టుకున్నాను. సో, నియర్లీ 80,000 కావాల్సొస్తుంది. 200 క్వాంటిటీ పెడుతున్నాను. సో, 200 క్వాంటిటీకి బై చేయాలంటే 36,000 కావాల్సొస్తుంది మనకు నియర్లీ. మనకు 20,000తో కూడా మనం కాన్ఫిడెంట్‌గా ఉంటే మాత్రం ఈ క్రూడ్ ఆయిల్ ఆప్షన్ చైన్‌లో అయితే మనమైతే ఆప్షన్‌ని తీసుకోవచ్చు. క్రూడ్ ఆయిల్ మినీలో. అదే క్రూడ్ ఆయిల్‌లో తీసుకోవాలంటే కొంచెం మనీ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇక్కడ తీసుకోవడం అనేది బెటర్. ఎప్పుడైతే ఈ సింబల్ మీకు కనిపిస్తుంది గదా! ఇట్లా వచ్చి ఈ సింబల్ చూపిస్తాను. ఇట్లా వచ్చి ఈ సింబల్ అనేది ఇల్లిక్విడ్ ఆప్షన్స్ అండి. ఈ ఆప్షన్స్ అనేవి తీసుకోవద్దండి ఎప్పుడు. ఎందుకంటే అక్కడ ఎవరు ట్రేడ్ చేయట్లేదు కాబట్టి మీరు ఒకవేళ తీసుకున్న ఎగ్జిట్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. సో, ఖచ్చితంగా మీరైతే ఇట్లయితే ఫాలో అవ్వాల్సుంటుంది. సో, ఈ 200 క్వాంటిటీ నియర్లీ 36,000కి అయితే మనం కొనొచ్చు. ఎప్పుడైతే ₹1 పెరిగినా మనకైతే ఇంకో ₹1 రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. రూ. 1 పాయింట్ ఈక్వల్స్ టు ₹1 అన్నట్టే ఇక్కడైతే ట్రేడ్ అవుతాయి కాబట్టి మనమైతే తీసుకోవచ్చు ఆప్షన్స్. ఇది ఇన్వెస్ట్‌మెంట్ పరంగా అయితే ఇంతైతే కావాల్సింది. నియర్లీ 20,000 ఉన్నా చాలు క్రూడ్ ఆయిల్ అయితే మనం ట్రేడ్ చేయొచ్చు. 5 పీఎం టు 12:35 పీఎం వరకు 12 పీఎం వరకైతే నైట్ అయితే మనం ట్రేడ్ చేయొచ్చు. అండ్ మెయిన్‌గా మనం ముఖ్యంగా గమనించాల్సిందేంటంటే ఆర్గనైజేషన్ ఫర్ పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్ ఉంటాయి గదా! ఈ వెబ్‌సైట్‌లో అయితే వీళ్ళైతే వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్స్, ఇన్వెంటరీ రిపోర్ట్స్ ఇవన్నీ పెడుతూ ఉంటారు. ఇవైతే చూసుకొనైతే మనం నెక్స్ట్ డేకి క్రూడ్ ఆయిల్ ఎట్లా మూవ్‌మెంట్ ఉండబోతుంది అన్నీ అనాలిసిస్ చేసుకొనైతే న్యూస్ పరంగా గాని, స్టోరేజ్ పరంగా గాని ఇవన్నీ అనాలిసిస్ చేసుకొని డాలర్ రేట్ ఎలా ఉంది? ఇవన్నీ కన్సిడర్ చేసుకొనైతే మనం పొజిషన్‌ని తీసుకోవాల్సొస్తుంది. సో, అండ్ ఫస్ట్ అయితే మనం WTI చార్ట్స్ ఓపెన్ చేసి పెట్టుకొని ఇక్కడ పెరిగినప్పుడు మనం మార్కెట్‌లో కూడా పెరుగుతుంది కాబట్టి MCXలో. సో,
ఇది అండ్ మన ఫ్యూచర్ చార్ట్స్ ఏదైతే మన క్రూడ్ ఆయిల్ మినీ చార్ట్ ఉంటుందో అది ఓపెన్ చేసి పెట్టుకుంటాం సైడ్ బై సైడ్. ఈ చార్ట్ ని ఓపెన్ చేసి పెట్టుకొని సో సైడ్ బై సైడ్ పెట్టుకొని ఎప్పుడైతే WTI లో పెరుగుతూ ఉంటుందో మన ఇండెక్స్ లో కూడా పెరుగుతుంది కాబట్టి మనం అయితే కాల్ ఆప్షన్ తీసుకోవచ్చు. ఎప్పుడైతే అక్కడ పడుతుందో ఇక్కడ కూడా పడుతుంది కాబట్టి మనం అయితే పుట్ ఆప్షన్ తీసుకోవచ్చు. సో ఇది క్రూడ్ ఆయిల్ గురించి అండి. ఇంకా మరెన్నో క్రూడ్ ఆయిల్ గురించి మీకు పార్ట్ 2 వీడియో అయితే నేను త్వరలో చేస్తాను. ఇంకా మంచిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ క్రూడ్ ఆయిల్ మెయిన్ గా అయితే టెక్నికల్ అనాలిసిస్ ఎవరైతే చేస్తారో ఈ టెక్నికల్ అనాలిసిస్ రెసిస్టెన్స్ కానీ సపోర్ట్స్ కానీ ఇక్కడైతే చాలా మంచిగా అయితే ట్రేడ్ అవుతుంది. వాలటైల్ గా ఉంటుంది కానీ ఈ ఈ పాయింట్ ఆఫ్ టైం లో మాత్రం మంచిగానే ట్రేడ్ అవుతుంది. ఈ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లైన్స్ దగ్గర మంచి సపోర్ట్స్ తీసుకుంటుంది, మంచి బ్రేక్అవుట్స్ ఇస్తుంది. మన నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లాగా సడన్ మూవ్మెంట్స్ అయితే రావండి. సో ఇది వన్ ఆఫ్ ద బెనిఫిట్ ఇన్ ద క్రూడ్ ఆయిల్. మీరు కనుక ఇంట్రెస్టెడ్ అయితే ఖచ్చితంగా కామెంట్ లో తెలియజేయండి. నేనైతే పార్ట్ 2 వీడియో చేస్తాను మీకోసం. సో అర్థమయ్యేలాగా మీకు ఈ వీడియో అర్థమైందనే అనుకుంటున్నాను. సో ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో తెలియజేయండి. సో థ్యాంక్ యూ.